హాయ్ ఎవరివన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్సిపై మీకు ఏ సమస్యలున్నా hello.lokesh@ap.gov.in మీ యొక్క మెసేజ్లు ఈమెయిల్స్ ద్వారా పంపించండి. తప్పనిసరిగా ప్రభుత్వం అయితే మీ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుంది కనుక మీరు ఈమెయిల్ చేయడం మర్చిపోవద్దు. అయితే మెగా డిఎస్సి వేగంగా పూర్తవ్వాలంటే వెంటనే టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, లేదంటే మెగా డిఎస్సి ప్రక్రియ 2025 సంవత్సరంలో పూర్తవడం కష్టమే అంటూ నేను చెప్పినటువంటి ఈ థంబ్నెయిల్ అనేది చూసి మీరందరూ కూడా ఒకసారి ఆశ్చర్యపోయి ఉంటారు. అసలు టెట్ వేస్తేనే ఆలస్యం అవుతుంది కదా, అలాంటిది మెగా డిఎస్ఏ వేగం పూర్తి అవ్వాలంటే టెట్ ముందు వేయాలంటూ నేను చెప్తున్న ఈ విషయం మీకైతే ఒక వింతగాను మరి మరొక రకంగా ఆశ్చర్యంగాను ఉంటుంది. కానీ దీనికి సంబంధించిన ప్రతి విషయం కూలంకషంగా ఈ వీడియోలో నేను చర్చిస్తాను. వీడియో మొత్తం చూడండి. ఇందులో ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని తగ్గించడానికి కానీ చేస్తున్న వీడియో కాదు. నిజాలు నేను మొదటి నుంచి చేస్తున్న వీడియోలో చెప్తున్న విషయాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి కనుక దానికి సంబంధించిన ప్రతి విషయం ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. దాన్ని పూర్తిగా విన్న తర్వాత మీకు ఆ విషయం అర్థమవుతుంది. అప్పుడు మీ అభిప్రాయాన్ని సవివరంగా సవినయంగా కామెంట్ చేయండి. కానీ ముందుగానే దీనిని వీడియో మొత్తం చూడకుండా ఎవరు కూడా కామెంట్ చేయొద్దు. ఇప్పుడు ఒకసారి చూస్తే అయితే ఫిబ్రవరి 18వ తేదీ నాడు సేమ్ కంటెంట్తో నేను ఒక వీడియో చేశాను. మెగా డిఎస్సి వేగంగా పూర్తి అవ్వాలంటే వెంటనే టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ అప్పట్లో వీడియో చేశాను. ఆ టైంలో మనకి ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి 1 వీక్లో డిఎస్సి నోటిఫికేషన్ అంటూ వస్తున్న సందర్భం. ఆ టైంలో అందరూ నా వీడియోని చూసి అందరూ నవ్వుకున్నారు. కొంతమంది అయితే ఒక పక్క డిఎస్సి 2 రోజులు 3 రోజులు వచ్చేస్తుంది అంటుంటే మీరు టెట్ అంటున్నారు అంటూ ఏదో వాళ్ళకి తోచిన విధానంలో కామెంట్స్ చేశారు. అప్పుడు కూడా నా పని నేను చేస్తూ వెళ్ళాను. అయితే అది 1 వీక్ అనేది మార్చి మొదటి వారం కంటూ, మార్చి మొదటి వారం అనేది మార్చి నెలాఖరంటూ, నెక్స్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంటూ, ఆ తర్వాత అలా కొనసాగుతూ ఏప్రిల్ 20వ తేదీ నాడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు నాడు మెగా డిఎస్సి 16,347 పోస్టులతో మంచి నోటిఫికేషన్ అనేది నిరుద్యోగుల గుండెలు ఆశలు నింపే విధంగా వచ్చింది. అయితే నేను ఫిబ్రవరి 18వ తేదీ నాడు చేసినటువంటి వీడియోకి ఈ నోటిఫికేషన్ రావడానికి మధ్యలో 65 రోజులు దాదాపుగా సమయం ఉంది. నేను చెప్పినప్పుడు ఆ టైంలో నిజంగానే ఒక ఎక్స్పెక్టేషన్తో నేనేమన్నట్టు వెంటనే టెట్ నోటిఫికేషన్ వస్తే అది 60-65 రోజుల్లో పూర్తవుతుంది, డిఎస్సి నోటిఫికేషన్కి మరి ఇంకా ఆలస్యం అవ్వదనే ఉద్దేశంతో ఆ రోజు అంటే ఊహించి చేసినటువంటిది చేశాను. కానీ ఆ 65 రోజుల సమయం పోయింది. అది పోవడానికి గల కారణాలు అనేకం. అందులో ముఖ్యంగా ఏంటంటే ఫిబ్రవరి నెలలో టెట్ నోటిఫికేషన్ ఇస్తారేమో అనేటటువంటి ఒక అనుకూల వాతావరణం ప్రభుత్వం వద్ద ఉంది అనేటటువంటి ఒక విశ్వసనీయ సమాచారం అయితే ఉండేది. కానీ కొంతమంది డిఎస్ అభ్యర్థులు భయంతో ఇలా టెట్లు వేసుకుంటూ వెళ్తే మెగా డిఎస్ ఎప్పుడు అవుతుంది అంటూ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం ద్వారా, ఆ తిరుపతిలో కానీ అక్కడక్కడ ధర్నాలు చేయడం ద్వారా వెంటనే ప్రభుత్వం యొక్క ఆలోచన అయితే మారి డిఎస్సి ప్రక్రియను పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు దానికి సంబంధించిన నోటిఫికేషన్ రూపొందించే పనులు అలాగా 65 రోజులు గడిచిపోయి ఇప్పుడేమో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజుల్లోనే ఎగ్జామ్స్ అనేది రాయాల్సిన పరిస్థితి రావడంతో మళ్ళీ మెగా డిఎస్సి కావాలనుకుంటున్నటువంటి అభ్యర్థులే నోటిఫికేషన్ వచ్చాక ఈ షెడ్యూల్ మీద పూర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము చదువుతున్నాం. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 45 రోజుల ప్రిపరేషన్లో కనీసం టెక్స్ట్ బుక్లన్నీ కూడా ఒకసారి చదవడానికి కూడా టైం చాలదు. అలాంటి సందర్భంలో ఈ సమయం మార్చండి అంటూ రీషెడ్యూల్ చేయండి అంటూ మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద తీవ్రంగా అసలు డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే కావాలనుకున్న అభ్యర్థులు ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. ఇది ఒక పక్క జరుగుతుంటే మరో పక్క టెట్ కావాలంటూ టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు, అలాగే టెట్ రాయినటువంటి 2023-25 బ్యాచ్ సంబంధించినటువంటి అభ్యర్థులు మరో పక్క వాళ్ళ యొక్క నిరసనలు ధర్నాలు తెలియజేస్తారు. ఇలా టెట్ కావాలంటూ ఒకవైపు, 90 రోజుల సమయం కావాలంటూ మరొక వైపు, 2 వర్గాలుగా డిఎస్ అభ్యర్థులు ప్రభుత్వం మీద నిరసనలు తమ యొక్క ఆవేదనని తెలియజేస్తూ ధర్నాలు చేస్తున్నారు. అలాగే డివైఎఫ్ఐ కానీ కొంతమంది నిరుద్యోగ సంఘానికి సంబంధించిన వ్యక్తులు కానీ 90 రోజుల సమయం మీద ఎక్కువగా దృష్టి పెట్టి పోరాడుతున్నారు. ఇక్కడ టెట్కి సంబంధించిన విషయాన్ని పక్కన పెడుతూ 90 రోజుల సమయానికే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడే మళ్ళీ మరొక మిస్టేక్ జరుగుతుంది. అదేంటంటే
ప్రభుత్వం వెంటనే 90 రోజులకు సంబంధించిన విషయానికి ప్రాధాన్యత ఇస్తూ 90 రోజులే ఇచ్చింది అనుకుందాం. దాని ప్రకారం డిఎస్సి షెడ్యూల్ అనేది రీషెడ్యూల్ చేయాలి. అంటే 90 రోజుల సమయం ఇస్తూ మళ్ళీ కొత్త డేట్స్ అని ప్రకటించాలి. దాని ప్రకారం మనకి ఏమవుతుంది, ఈ 10 రోజులు పూర్తి అయిపోయింది కనుక ఇక మే 1 నుంచి 3 మంత్స్ అనుకుంటే మే, జూన్, జూలై అంటే జూలై నెలాఖరులో అంటే దాదాపుగా ఆగస్టు మొదటి వారంలో ఎగ్జామ్స్ ప్రారంభమైతే ఆగస్టు నెలంతా కూడా ఎగ్జామ్స్ అవుతాయి. ఇది ఒక ప్రక్రియ. అంటే ఏదేమైనప్పటికీ 3 నెలల సమయం అనేది ఇవ్వాలి కనుక 3 నెలల సమయం ప్రకారం జూలై నెలాఖరులో ఎగ్జామ్స్ అనేవి ప్రారంభమవు. జిల్లాకు ఒక ఎగ్జామ్ పెడతారా లేదా అన్నింటికి కలిపి ఆఫ్లైన్ టెస్ట్ ఒకటే పెడతారా అవన్నీ సెకండ్. బట్ 90 రోజులు అనేది సమయం ఇచ్చినప్పుడు రీషెడ్యూల్ ప్రకారం ఆగస్టులో ఎగ్జామ్స్ అనేవి ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇలా ఒక పక్క రీషెడ్యూల్ అయిపోయిన తర్వాత ఎవరైతే టెట్ కోసం ఇంతవరకు ప్రయత్నాలు చేస్తున్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయత్నాలు ఇంకా ముమ్మరం చేస్తారు. ఈ రీషెడ్యూల్ 90 రోజుల కోసం ప్రభుత్వం చేసిన తర్వాత వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళకి ఎలాగ మరి పూర్తిగా డిఎస్సీలో అవకాశం లేదు కనుక పుస్తకాలు పక్కన పడేసి మరి వాళ్ళు రోడ్ల మీదకి రావడం, ధర్నాలు చేయడం, వాటన్నింటితో పాటు ఎక్కడ కనిపిస్తే అక్కడ నాయకులు నేరుగా కలవడం, వినతి పత్రాలు ఇవ్వడం, సీఎం గారిని కలవడం, లోకేష్ గారిని కలవడం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం, ఇలా అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి విఫలమయ్యాం అనుకుందాం. ఎందుకంటే ఇప్పటికే డిఎస్ ఒకసారి షెడ్యూల్ ఇచ్చాం, మళ్ళీ దానికోసం 90 రోజులు అందరూ అడిగారనే ఉద్దేశంతో రీషెడ్యూల్ చేసాం కనుక మళ్ళీ చేయడం అనేది ప్రభుత్వానికి ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో అప్పటికి ప్రభుత్వం కఠినంగా నిర్ణయం తీసుకొని ఇదే షెడ్యూల్ని టెట్ వేయకుండా ముందుకు వెళ్తే అప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ఇప్పటికే ఆల్రెడీ న్యాయస్థానం వైపు అయితే టెట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆల్రెడీ చూస్తున్నారు, వెళ్తున్నారు, దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలన్నీ అప్పుడు ఇంకా ముమ్మరం చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు ఉంటాయి. అలా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత వాళ్ళకి నిజంగా టెట్లో అనుకూలంగా తీర్పు వస్తుందా, ఎందుకు వస్తుంది అని మీకు చాలామంది డౌట్ ఉండొచ్చు. మీకు అందరూ తెలుసు టెట్ అనేది ఎవరో వేస్తే వచ్చేది కాదు, ధర్నాలు చేస్తే ఇచ్చేది కాదు. టెట్కు అంటూ ఒక నియమాలు, నిబంధనలు ఉన్నాయి. దానికి వెనక ఎన్సిటి ఉంది, ఆర్టీ యాక్ట్ ఉంది. సంవత్సరానికి 2 సార్లు టెట్ వేయాలి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. అయినా ఏ కోణంలోనూ ఎందుకో కానీ మన రాష్ట్రంలో రెగ్యులర్గా టెట్ అనేది నిర్వహించలేకపోతున్నారు. దానికి సంబంధించి అనేక కారణాలు ఉన్నాయి, అది వేరే విషయం. అయితే ప్రభుత్వం దగ్గరికైనా టెట్ అభ్యర్థులు వెళ్ళి అడిగేది అదే. టెట్ అనేది 2 సార్లు నిర్వహించాలి కనుక 2018 నుంచి ఇంతవరకు 3 సార్లు నిర్వహించారు. దాదాపు 12 టెట్లకు పైగా వేయాలి, కానీ 3 సార్లు వేశారు. కనీసం మెగా డిఎస్ అనేది గత 10 ఏళ్ళు ఎప్పుడూ రాలేదు కనుక అలాంటి సందర్భంలో మాకు ఒక టెట్ వేసి అవకాశం ఇవ్వండి అని అడిగినప్పుడు ప్రభుత్వం కూడా కరిగేస్తుంది. అప్పటికీ ప్రభుత్వం కఠినంగా నిర్ణయం తీసుకుని ఒకవేళ ఆ అవకాశం ఇవ్వనప్పుడు న్యాయస్థానంలో మాత్రం ఎన్సిటి నిబంధనకి, ఆర్టీ యాక్ట్కి అయితే ఒక చాయిస్ ఉంటుంది కనుక తప్పనిసరిగా 2023-25 అనే బ్యాచ్ రిలీవ్డ్ టైంకి మెగా డిఎస్సి అనేది జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఇల్లు అడిగినప్పుడు వాళ్ళ వైపు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి కనుక 100కు 100% కూడా ష్యూర్గా టెట్ అవకాశం వస్తుందనే విషయాలే మనకి గత డిఎస్సీలు అన్నింటి కూడా తెలియజేస్తుంది. కనుక వాళ్ళకి అప్పుడు వచ్చింది అనుకుందాం, టెట్ వేయండి అని అవకాశం ఇచ్చారనుకుందాం. న్యాయస్థానం ద్వారా అవ్వచ్చు, లేదా ప్రభుత్వమే అవ్వచ్చు, ఏదేమైనా. ఇప్పుడు డిఎస్సికి 90 రోజుల సమయం కావాలంటూ ఎవరైతే పోరాడి దాన్ని తీసుకొచ్చి దాన్ని రీషెడ్యూల్ చేసే లోపు ఈ రీషెడ్యూల్ చేసి అదైన తర్వాత టెట్ కోసం మళ్ళీ ముమ్మరంగా ప్రయత్నాలు చేసి ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ రీషెడ్యూల్ చేస్తే ఈలోగా ఎంత టైం పోతుంది? అంత రీషెడ్యూల్ 90 రోజుల కోసం సమయం ఇచ్చేసి ప్రభుత్వం రీషెడ్యూల్ చేసి ఆగస్టు మొదటి వారంలో ఎగ్జామ్స్ పెట్టాలనుకుని ఏదో డేట్లు ఇచ్చిన తర్వాత ఈ టెట్ వాళ్ళందరూ కలిసి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన అనుకూల ప్రకటన తెచ్చుకోవడానికి మరో 1-2 నెలల సమయం అయిన తర్వాత అప్పుడు టెట్ కోసం రీషెడ్యూల్ చేస్తే దాదాపు మే నెల పూర్తి అయిపోయిన తర్వాత జూన్లో ఎప్పుడో స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి టెట్కే 90 రోజులు అంటూ జూన్, జూలై, ఆగస్టు టెట్ టైం తీసుకొని ఆగస్టులోనూ, సెప్టెంబర్లో టెట్ ఎగ్జామ్స్ అయితే ఆ తర్వాత అక్కడి నుంచి డిఎస్ ఎగ్జామ్స్ అంటూ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటూ అక్కడి నుంచి మరో 3 నెలల తర్వాత డిసెంబర్లో ఎప్పుడో ఎగ్జామ్స్ అయితే అసలు ఎగ్జామ్స్ అనే ప్రక్రియ 2025లో పూర్తి అవడం కష్టమైపోతుంది. కావాలంటే బాగా ఆలోచించండి. ఇక్కడ ఎవరి మీద విభేదాలతో వద్దు, అసలు ఆలోచించండి. టెట్ అడిగే వాళ్ళని డిఎస్సి రాస్తామనే వాళ్ళు విభేదించడం, ఈ విధంగా ఆలోచించకండి. ఫస్ట్ పరిస్థితులను అర్థం చేసుకోండి. జనరల్గా జనవరిలో రావాల్సిన టెట్ నోటిఫికేషన్ 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో వచ్చేసి ఉంటే నేను ఆ రోజు చెప్పినట్టు వెంటనే టెట్ నోటిఫికేషన్ అనేది వచ్చి ఉంటే ఈరోజు ఈ చిక్కు ఉండేది కాదు. ఎందుకంటే 2024 డిఎస్సి కాదు, ఇప్పుడు వచ్చినట్టు డిఎస్సి 2025 ఏప్రిల్ 2025 డిఎస్సి అంటాం. అలాంటప్పుడు 2025లో ఒక టెట్ అనేది రాకుండా వెళ్ళినప్పుడు ఈ రీషెడ్యూల్ చేసేసరికి ఇంచుమించుగా ఆగస్టులో ఎప్పుడు ఎగ్జామ్ అయినప్పుడు జూన్, జూలైకి సంబంధించిన టెట్ కూడా కలిసిపోయి మొత్తం 2 టెట్లు అవుతాయి. 2 టెట్లు నిర్వహించకుండా ఒక మెగా డిఎస్సిని, అది గత 10 ఏళ్ళలో లేని డిఎస్సిని నిర్వహించడం అయినప్పుడు తప్పనిసరిగా న్యాయస్థానం కూడా
అనుకూలంగా టెట్ అభ్యర్థుల వైపు వెళ్తుంది. ఇన్ని ఉన్నాయి, దీని చుట్టూ చాలా విషయాలు ఉన్నాయి. అందుకు ఏమీ తెలియకుండా ఏమీ ఆలోచించకుండా అంటే మాకు వెంటనే టెట్ డిఎస్సి వేస్తే మేము చదువుకుంటాం రాస్తామని ఆశించడంలో తప్పు లేదు. కానీ పరిస్థితులు అర్థం చేసుకోండి. మన చెయ్యి రాయి కింద పడింది అనుకోండి, వెంటనే లాగేద్దామని అనుకోకూడదు. అది బరువుగా ఉంది, లాగకపోతే వెంటనే లాగిస్తే అలాగైనా తెగిపోద్ది, దాని కింద ఉంచినా తెగిపోతుంది ఆ బరువు మోయలేక. అందుకే అక్కడ ఆలోచించి ఏం చేయాలి, ఈ రాయిని ఎత్తాలి, ఆ చేయిని తీయాలి. అలాగే ఇక్కడ కూడా అంతే, వెంటనే మాకు డిఎస్సి వేసేయండి, డిఎస్సిలో మేము రాసుకుంటామంటూ కొంతమంది అభ్యర్థులు వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు. వాళ్ళ కుటుంబ సమస్యలు, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతున్న పరిస్థితులు, వీటన్నిటిని చూసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ యొక్క ఆవేదనలో అర్థం ఉంది. కానీ ఇది చట్టబద్ధమైన సమాజం, అందరికీ హక్కులు ఉంటాయి. అలాంటప్పుడు అన్నింటినీ పరిశీలించి ప్రభుత్వం ఒక సరైన మార్గంలోకి వెళ్తుంది. అలాంటప్పుడు మనం అందరం మనలో మనం విభేదించుకుంటూ వెళ్తే అంత ఎందుకండి. టెట్ కావాలంటూ ఒకరు, డిఎస్సి కావాలంటూ ఒకరు, వేరువేరుగా మీరు ధర్నాలు చేస్తే వెళ్ళబట్టే డిఎస్సి షెడ్యూల్ 45 రోజులంటూ ఒక గందరగోళమైన షెడ్యూల్ వచ్చింది. అదే అందరూ ఏకంగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని అనుకూలమైన వాతావరణం వస్తాయి. ఈ విధంగా ఆలోచించండి. ఈ వీడియో మొత్తం చూడండి, ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించండి. నేను ఎవరికో టెట్ వాళ్ళకి అనుకూలంగానో డిఎస్ అభ్యర్థులు వ్యతిరేకంగా లేను. ఉన్న సమాజంలో ఇక్కడున్న చట్టబద్ధంగా హక్కుల ప్రకారం జరగబోయేది చెప్తున్నాను. ఇలా మనం వెళ్తే 90 రోజుల సమయమే అనుకుంటూ ముందుకు వెళ్తే 90 రోజులు వస్తుంది. ఆ తర్వాత ఒక నెలన్నర తర్వాత మళ్ళీ టెట్ కోసం మరొక రీషెడ్యూల్ వస్తుంది. అలా వెళ్ళినప్పుడు 2025లో డిఎస్ ప్రక్రియ పూర్తవడం కష్టం అవుతుంది. ఇంకా ఇవి కాకుండా మనకు బోల్డెన్ చిక్కులు ఉన్నాయి, మీకు తెలియంది. ఎస్సీ వర్గీకరణ మీద మరో పక్క కోర్టు తీర్పులు, కేసులు అవన్నీ ఉన్నాయి. అంటే మెగా డిఎస్సి కోసం ఆలోచించే వాళ్ళు నిజంగా డిఎస్సి అనేది సవ్యంగా జరగాలనుకున్నప్పుడు టెట్కు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోమని అందరూ అనుకోవాలి. దానివల్ల టెట్ డిఎస్ అభ్యర్థులు ఏకమవుతారు. వీటికి సంబంధించిన ప్రక్రియ అంతా కలిపి 5-6 నెలలు పూర్తి అయిపోతుంది. కానీ వీళ్ళు ఈ విధంగా వేరువేరుగా ఉంటూ ఒక 90 రోజుల సమయం అంటూ దానికి రీషెడ్యూల్ చేసి దాని తర్వాత టెట్ రీషెడ్యూల్ చేయడం, వీటన్నింటి వల్ల మరిన్ని సమస్యలు వచ్చి చిక్కుకునే అవకాశం ఉంటుంది. కనుక ఆ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశాలు ఉండవు. కనుక ఇంతకుముందు జరిగిన డిఎస్సి టెట్లో ఆ అనుభవాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న వీడియో ఇది. ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని ముందుకు తీసుకురావడానికి కాదు. ఇది తప్పనిసరిగా మనం అందరం కూడా అందులో ఉన్న నిజాన్ని గ్రహించి సర్దుబాటు చేసుకోవాలి. అది మనకు అనుకూలంగా లేనంత మాత్రం విభేదించడం కాదు, దాని వెనకాల ఉన్న రీజన్ కూడా మనం గ్రహించాలి. అప్పుడే మన సర్దుబాటు గుణాన్ని ప్రదర్శించడం అదే ప్రజ్ఞా లక్షణం అవుతుంది. కనుక తప్పనిసరిగా మన యొక్క వివేచనతో కూడిన నిర్ణయం వైపు అందరూ వెళ్ళండి. మెగా డిఎస్ అభ్యర్థులు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఊరికినే ఇలా ధర్నాలు అంటూ ఉండకుండా అందరూ ఏకత్వంతో ఒక టెట్ అన్నింటికి సర్వరోగ నివారణ టెట్ వేసేస్తే ఆటోమేటికల్లీ డిఎస్ అభ్యర్థులకు రావాల్సిన 90 రోజులు అనేది ఇంకా 120-150 రోజుల సమయం పెరుగుతుంది. అంటే వాళ్ళకి సమయం పెరుగుతుంది. అంటే వాళ్ళ సమస్య ఇందులో ఉంది. వాళ్ళ సమస్య పరిష్కార మార్గం టెట్లో ఉంది. టెట్ వేయడం ద్వారా డిఎస్సి వాళ్ళకి ప్రిపరేషన్ సమయం పెరిగింది. మొన్నటి వరకు మీరు ఆందోళన చెందడంలో అర్థం ఉంది. టెట్ ముందు వేస్తే డిఎస్సి నోటిఫికేషన్ అసలు వేస్తారా వేయరు, ఇది ఇంక 2029కి వెళ్ళిపోద్దో, ఇలా నానుడైపోతుంటుంది, నాంచుడు ద్రోహరణ అయిపోతుందంటూ ఆవేదన చెందారు. అందులో అర్థం ఉంది. కానీ మీకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది. ప్రభుత్వం గొప్ప పోస్టులు తెచ్చింది. 2-3 జిల్లాలకు పోస్టులు లేవని చాలామంది విభేదిస్తారు. దానికి నేను సపోర్ట్ చేస్తాను, నిజమే. వాటికి కూడా పెంచితే మంచిది, పెంచాలని కోరుకున్నాను. కానీ ఒక 16,347 పోస్టులతో ఒక మంచి డిఎస్సి ప్రభుత్వం ఇచ్చింది. దానిని అందంగా అందరం కూడా ఒడిసి పట్టుకోవాలనుకున్నప్పుడు ఇక్కడే మనం వివేచనతో అందరూ ఆలోచించండి. ఒకరినొకరు తిట్టుకోకండి. ఇది ఎవరికి సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది అందరి సమస్య. కనుక మీరు తప్పనిసరిగా వివాదాల వైపు అందరూ వెళ్లకుండా టెట్ నోటిఫికేషన్ ఇవ్వడమే దీనికి సరైన పరిష్కారం. టెట్ ఇస్తే ఆటోమేటికల్లీ 5 నెలల సమయం దాటి వస్తుంది. అందులో ప్రిపరేషన్ సమయం ఉంటుంది. డిఎస్ అభ్యర్థులు హాయిగా రాసుకోవచ్చు. ఒక రకంగా టెట్ ఎగ్జామ్ అనేది ఎవరైతే మెగా డిఎస్సి కోసం నేరుగా రాయాలనుకుంటున్న అభ్యర్థులకు ఒక సెమీఫైనల్గా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏది ఏమైనప్పటికీ మెగా డిఎస్ అభ్యర్థులందరి యొక్క సమస్య పూర్తి అవ్వాలన్నా, మెగా డిఎస్సి ఇన్ టైంలో సరైన సమయానికి పూర్తి అవ్వాలన్నా టెట్ నోటిఫికేషన్ ఇప్పుడు రావడమే మంచిది. లేదంటే తప్పనిసరిగా రాబోతున్న రోజులు దీనికి సంబంధించి నేను చెప్పిన ప్రక్రియ అంతా కూడా జరిగి తీరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కనుక అందరూ కూడా ఏకమవ్వండి. మీ యొక్క కళను నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నించండి. టెట్ అనేది సర్వరోగ నివారణ. ముందు టెట్ వస్తే మిగతా సమస్యలన్నీ దాని చుట్టూ అవి 1 by 1 క్లారిటీ వస్తుంది. కనుక దీనిని అందరూ కూడా సవివరంగా సవినయంగా ఆలోచించి దాని మీద
నేను చెప్పిన విషయాన్ని బాగా పరిశీలించి మీ యొక్క కామెంట్‌ని సవివరంగా, సవినయంగా చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే మీ కామెంట్‌ని టెట్‌కి సంబంధించి గాని, డీఎస్‌కి సంబంధించి గాని సవివరంగా, సవినయంగా కామెంట్ చేయాలని కోరుకుంటూ అందరికీ థాంక్ యూ.